నమస్తే మిత్రాని 95 న్యూస్ వార్తావాహిని సంస్కృత కార్యక్రమాయ స్వాగతం సుస్వాగతం. మిత్రాని నిత్యజీవనే సంస్కృతిన కథం సంభాషణీయం ఇది పాఠాన్ వయం జానంతః స్మః. నిత్య జీవితంలో సంస్కృతిని ఎలా మాట్లాడాలి అనేటువంటి పాఠాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. అత్ర సుందరాని దివ్యాని నిత్య జీవనే ఉపయుక్తాని తత్ర వాక్యాని సంతి తాని సర్వాణ్యపి వాక్యాని అహం పఠిత్వా తెలుగు భాషయా ఆంగ్ల భాషయా చ తేషాం సర్వేషాం అపి సంస్కృత వాక్యానాం అనువాదం కృత్వా పాఠయామి బోధయామి వ్యాఖ్యానం చ కరోమి. ఇదానీ వయం అత్ర పరిశీలయేమ. అత్ర సంస్కృత భాషాయాం పఠతి ఇత్యుక్తే చదువుతున్నాడు, పఠిత్వా అంటే చదివి, క్రీడతి అంటే ఆడుచున్నాడు, క్రీడిత్వా అంటే ఆడి, సహ బాలక క్రీడిత్వా గతవాన్ అంటే ఆ పిల్లవాడు ఆడి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తెలుగు భాషలో మనము ఆ పిల్లవాడు గ్రౌండ్లో క్రికెట్ ఆడి వెళ్ళిపోయాడు అన్నమనుకో, సంస్కృతంలో దాన్ని ఏమనాలి? సహ బాలక క్రీడాంగనే క్రీడిత్వా గతవాన్. సహ బాలక అంటే ఆ పిల్లవాడు, క్రీడాంగనే అంటే గ్రౌండ్లో, క్రీడిత్వా అంటే ఆడి, గతవాన్ అంటే వెళ్ళిపోయాడు. ఈ విధంగా పఠతి పఠిత్వా, లిఖతి లిఖిత్వా. లిఖతి అంటే రాస్తున్నాడు, లిఖిత్వా అంటే వ్రాసి, పఠతి అంటే చదువుతున్నాడు, పఠిత్వా అంటే చదివి. అదేవిధంగా హసతి అంటే నవ్వుచున్నాడు, హసిత్వా అంటే నవ్వి. అదేవిధంగా మనం ఖాదతి అంటే తినుచున్నాడు, ఖాదిత్వా అంటే తిని. ఏతాదృశాని సుందరాని తత్ర పదాని సంతి. ఏతాని పదాని ఉపయుజ్య కథం సంస్కృతేన రసరమ్య రూపేణ సుందరాని ఆకర్షణీయాని వాక్యాని నిత్యదందిన జీవనే సంభాషితుం ఉపయుక్తాని వాక్యాన్ని నిర్మాతుం శక్నుయామ. ఇదాनीं పరిశీలయేమ. మన నిత్య జీవితంలో సుందరంగా మాట్లాడడానికి ఉపయోగపడేటువంటి వాక్యములను ఇప్పుడు మనం నేర్చుకుందాం. అహం క్రీడిత్వా పఠామి. అత్ర కిమస్తి? అహం క్రీడిత్వా పఠామి. అహం అంటే నేను, క్రీడిత్వా అంటే ఆడి, పఠామి అంటే చదువుతాను. నేను ఆడి చదువుతాను. అమ్మ నేను ఆడుకొని చదువుతాను అంటాం కదా, దాని సంస్కృతంలో ఏమనాలి? అహం క్రీడిత్వా పఠామి. హే మాతః అహం క్రీడిత్వా పఠామి. ఓ అమ్మ నేను ఆడి చదువుతాను అంటే ఆడుకొని చదువుతాను, ఆడిన తర్వాత చదువుతాను. ఈ విధంగా సంస్కృతంలో. దాన్ని ఇంగ్లీష్లో అంటాం ఐ స్టడీ ఆఫ్టర్ ప్లేయింగ్. ఐ స్టడీ ఆఫ్టర్ ప్లేయింగ్ అని అంటాము. సహ స్థిత్వా గాయతి. సహ అంటే అతడు, స్థిత్వా అంటే నించొని, గాయతి అంటే పాడుచున్నాడు. సహ స్థిత్వా గాయతి. హీ సింగ్స్ స్టాండింగ్. హీ సింగ్స్ స్టాండింగ్. ఇంగ్లీష్లో అయితే అతను నించొని పాడుతున్నాడు అంటే హీ సింగ్స్ స్టాండింగ్ అని అనాలి. అదేవిధంగా అంబ పాకం కృత్వా పరివేశయతి. అంబ పాకం కృత్వా పరివేశయతి అంటే అమ్మ పాకం కృత్వా వంట చేసి, పరివేశయతి అంటే వడ్డిస్తుంది. ఆ మాత కిం కరోతి? మాత పాకం కృత్వా పరివేశయతి అంటే అమ్మ పాకం కృత్వా వంట చేసి, పరివేశయతి కృత్వా అంటే చేసి, పరివేశయతి అంటే వడ్డిస్తున్నది. మదర్ సర్వ్స్ ఆఫ్టర్ కుకింగ్. మదర్ సర్వ్స్ ఆఫ్టర్ కుకింగ్ అని ఇంగ్లీష్లో మనం అనాలి. అదేవిధంగా చోరః ఆరక్షకం దృష్ట్వా ధావితవాన్. చోరః అంటే దొంగ, ఆరక్షకం అంటే పోలీస్ని, దృష్ట్వా అంటే చూసి, ధావితవాన్ అంటే పరిగెత్తినాడు, లేక పలాయితవాన్ పారిపోయినాడు. ఏతాదృశ రూపేణ సుందరాన్ని వాక్యాన్ని భవంతి. ఇప్పుడు దొంగ పోలీసు చూసి పారిపోయాడు లేక పరిగెత్తాడు అనే దాన్ని సంస్కృతంలో ఏమనాలి మనము? చోరః ఆరక్షకం దృష్ట్వా ధావితవాన్. ఇంగ్లీష్లో ఏ థీఫ్ ర్యాన్ అవే ఆఫ్టర్ సీయింగ్ ద పోలీస్. ఏ థీఫ్ ర్యాన్ అవే ఆఫ్టర్ సీయింగ్ ద పోలీస్ అంటే సంస్కృతంలో కిముక్తవాన్ ఆసీత్ చోరః ఆరక్షకం దృష్ట్వా ధావితవాన్. దొంగ ఆరక్షణ చూసి పారిపోయాడు. ఏతాదృశ రూపేణ వయం నిత్యం దృష్ట్వా ఇది పదమస్తి. దృష్ట్వా ఇది పదం ఉపయుజ్య సహస్రాధికాని పదాన్ని ఉపయోగ వాక్యాన్ని నిర్మాతుం శక్నుయామ. దృష్ట్వా అంటే చూసి, సహ దృష్ట్వా చిత్రం దృష్ట్వా గృహం గతవాన్ అంటే సినిమా చూసి ఇంటికి వెళ్ళాడు. సహ బాహుబలి చిత్రం దృష్ట్వా గృహం గతవాన్ అతడు బాహుబలి చిత్రాన్ని చూసి ఇంటికి వెళ్ళాడు. సహ కిం వదామః ఏకం కార్యక్రమం దృష్ట్వా సహ స్టూడియో దృష్ట్వా గృహం గతవాన్. ఒక స్టూడియో చూసి ఇంటికి వెళ్ళాడు. సహ స్టూడియో దృష్ట్వా చిత్రమందిరం దృష్ట్వా గృహం గతవాన్. ఏం దృష్ట్వా సహ రామాయణ పుస్తకం దృష్ట్వా గృహం గతవాన్. సహ మాతరం దృష్ట్వా గృహం గతవాన్.
అన్యహేకः నియమः అస్తి. ఈ దృష్ట్వా పఠిత్వా లిఖిత్వా ఉక్త్వా అన్నప్పుడు మనం తప్పకుండా ద్వితీయ విభక్తి వాడవలను. అంటే రామం దృష్ట్వా, రామః దృష్ట్వా ఉండదు, రామం దృష్ట్వా, కృష్ణం దృష్ట్వా, కిం వదామః గోవిందం దృష్ట్వా, ఈ విధంగా సీతాం దృష్ట్వా, ఏవమేవ తత్ర పద్మాం దృష్ట్వా అంటే పద్మను చూసి, రాముని చూసి అంటే ఏమనాలి రామం దృష్ట్వా, కృష్ణుని చూసి అంటే కృష్ణం దృష్ట్వా, అదే పద్మను చూసి అంటే పద్మాం దృష్ట్వా, సీతను చూసి వెళ్ళిపోయాడు, సహ సీతాం దృష్ట్వా గతవాన్. ఈ విధంగా సీతాం దృష్ట్వా, పద్మాం దృష్ట్వా. అదేవిధంగా పార్వతీ ఉందనుకోండి, పార్వతీం దృష్ట్వా, సంస్కృతంలో పార్వతిని చూసి వెళ్ళిపోయాడు, పార్వతీం దృష్ట్వా గతవాన్. పార్వతిని చూసి చాక్లెట్ ఇచ్చాడు, పార్వతీం దృష్ట్వా చాకలేహం దత్తవాన్. ఏతాదృశ పార్వతిని దృష్ట్యా గణిత పుస్తకం దత్తవాన్ అంటే పార్వతిని చూసి గణిత పుస్తకం ఇచ్చాడు. ఏవం పార్వతీం దృష్ట్యా సరస్వతీం దృష్ట్యా సహ బ్రహ్మదేవः సరస్వతీం దృష్ట్యా ఆనందితవాన్ అంటే ఆనందం ప్రాప్తవాన్. బ్రహ్మదేవుడు సరస్వతిని చూసి ఆనందించినాడు. ఏ విధంగా సరస్వతీం దృష్ట్యా, పార్వతీం దృష్ట్యా అంటే చూసి. ఈ విధంగా మనము ఎప్పుడు కూడా ఈ దృష్ట్యా అనే పదం వచ్చినప్పుడు అంటే త్వా అనే పదం వచ్చినప్పుడు మనము అక్కడ దాని ముందర ద్వితీయ విభక్తిని ఉపయోగించి ఈ యొక్క వాక్య నిర్మాణం చేయవలను. రామం దృష్ట్యా, కృష్ణం దృష్ట్యా, సీతాం దృష్ట్యా, పద్మాం దృష్ట్యా, సరస్వతీం దృష్ట్యా, పార్వతీం దృష్ట్యా, ఏమేవ అరణ్యం దృష్ట్యా, వనం దృష్ట్యా. బాలకः వనం దృష్ట్యా గృహం గతవాన్ ఆసీత్, బాలకः క్రీడాంగణం దృష్ట్యా గృహం గతవాన్ ఆసీత్. ఏవం వాక్యాన్ని భవంతి. అన్యాన్ని నూతన వాక్యాన్ని వయం పశ్యేమ. ఏషా పాఠం పఠిత్వా నిద్రాం కరోతి. ఏషా అంటే ఈమె పాఠం పఠిత్వా పాఠాన్ని చదివి నిద్రాం కరోతి అంటే నిద్రపోతున్నది. దిస్ పర్సన్ వాస్ కాల్డ్ ఫిమేల్. This girl sleeps after reading the lesson. This girl sleeps after reading the lesson. English లో after reading పఠిత్వ అంటే చదివిన తర్వాత ఇది వస్తుంది. సహ శాలాం గత్వా పఠతి. సహ అంటే అతడు శాలాం గత్వా అంటే స్కూల్ కు వెళ్ళి, గత్వా అంటే వెళ్ళి, పఠతి అంటే చదువుతాడు. He studies after going to school. He studies after going to school. ఈ విధంగా వాక్యనిర్మాణం భవతి. అన్యాన్ని వాక్యాన్ని వయం పశ్యేమ. అహం గ్రంథం దృష్ట్వా లిఖామి. అహం అంటే నేను, గ్రంథం దృష్ట్వా గ్రంథాన్ని చూసి, లిఖామి అంటే రాస్తాను. ఐ రైట్ సీయింగ్ ద బుక్. ఐ రైట్ సీయింగ్ ద బుక్. అహం గ్రంథం దృష్ట్వా లిఖామి. అహం క్షీరం పీత్వా నిద్రాం కరోమి. అహం క్షీరం పీత్వా నిద్రాం కరోమి అంటే నేను పాలు తాగి, పీత్వా అంటే తాగి, నిద్రాం కరోమి నిద్రపోతాను. దాని సంస్కృతంలో అహం క్షీరం పీత్వా నిద్రాం కరోమి. ఐ స్లీప్ ఆఫ్టర్ డ్రింకింగ్. ఐ స్లీప్ ఆఫ్టర్ డ్రింకింగ్. ఏతాదృశ రూపేణ తత్ర సంస్కృత వాక్యాన్ని భవంతి. సహ స్నాత్వా పూజాం కరోతి. సహ అంటే అతడు, స్నాత్వా అంటే స్నానము చేసి, పూజాం కరోతి అంటే పూజ చేస్తాడు. అయితే సంస్కృత ఆంగ్ల భాషయ ఇంకిం వదేమా హీ వర్షిప్స్ ఆఫ్టర్ బాత్. హీ వర్షిప్స్ ఆఫ్టర్ బాత్. హీ వర్షిప్స్ మనం సింపుల్ ప్రెజెంటెన్స్ అక్కడ వాడతాం అనమాట. ఆఫ్టర్ బాత్ అంటే స్నాత్వా స్నానము చేసి. సహ స్నాత్వా పూజాం కరోతి. అహం అర్థం జ్ఞాత్వా వదామి. అహం అంటే నేను, అర్థం జ్ఞాత్వా అంటే దాని యొక్క అర్థాన్ని తెలుసుకొని, వదామి అంటే చెప్తాను. ఈ విధంగా ఐ స్పీక్ ఆఫ్టర్ నోయింగ్ ద మీనింగ్. ఐ స్పీక్ ఆఫ్టర్ నోయింగ్ ద వాట్స్ కాల్డ్ మీనింగ్. అహం అర్థం జ్ఞాత్వా వదామి. ఏతాదృశ రూపేణ వాక్యాన్ని భవంతి. జ్ఞాత్వా అంటే తెలుసుకొని, స్నాత్వా అంటే స్నానము చేసి, ఈ విధంగా స్నానం చేసిన తర్వాత అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. తే శబ్దం శృత్వా భీతవంతః. తే అంటే వారు, శబ్దం శృత్వా భీతవంతః వారు శబ్దాన్ని విని, శృత్వా అంటే విని, భీతవంతః భయపడినారు. దే వర్ స్కేర్డ్ ఆఫ్టర్ హియరింగ్ ద సౌండ్. సో శృత్వా అంటే హియరింగ్ కదా, ఆఫ్టర్ హియరింగ్ ద సౌండ్. దే వర్ స్కేర్డ్ ఆఫ్టర్ హియరింగ్ ద సౌండ్. సౌండ్ తర్వాత వారు భయపడ్డారు. బాలాహ అర్థం పృష్ట్వా జ్ఞాతవంతః. బాలాహ అంటే పిల్లలు, అర్థం పృష్ట్వా అంటే అర్థం అడిగి, పృష్ట్వా అంటే అడిగి, అలా శృత్వా అంటే విని, ఇక్కడ పృష్ట్వా అంటే అడిగి, జ్ఞాతవంతః అంటే విషయం జ్ఞాతవంతః. చిల్డ్రన్ అండర్స్టూడ్ ఆఫ్టర్ ఆస్కింగ్ ఫర్ ద మీనింగ్. చిల్డ్రన్ అండర్స్టూడ్ ఆఫ్టర్ ఆస్కింగ్ ఫర్ ద మీనింగ్. ఈ మీనింగ్ అడిగి వాళ్ళు కిం వదావంతః విషయం జ్ఞాతవంతః విషయాన్ని అర్థం చేసుకున్నారు, తెలుసుకున్నారు. బాలాహ అర్థం పృష్ట్వా
జ్ఞాతవంతః భక్తాః దేవం స్మృత్వా పూజయంతి. స్మృత్వా అంటే భజించి స్మరించి ఈ విధంగా ప్రేయర్ చేసి వర్షిప్ చేసి ఇది విధంగా వస్తుందన్నమాట. భక్తాః దేవం స్మృత్వ, భక్తులు దేవుణ్ణి స్మృత్వ అంటే పూజించి లేక భజించి స్మరించి కిం వదామః పూజయంతి అంటే పూజిస్తూ ఉంటారు. డివోటీస్ వర్షిప్ థింకింగ్ ఆఫ్ గాడ్, భగవంతుని గుర్తు చేసుకుని. స్మృత్వ అంటే గుర్తు చేసుకుని కూడా. స్మృత్వ అహం పాఠాన్ని వదామి, కిం వద గుర్తు చేసుకుని పాఠాలు చెప్తాను. స్మృత్వ సమ్యక్ స్మరతు అంటే బాగా గుర్తుపెట్టుకో. స్మృత్వ సమ్యక్ స్మృత్వ పరీక్ష లిఖతు, కంఠస్థం కరోతు అనంతరం సమ్యక్ స్మృత్వ పరీక్ష లిఖతు. కంఠస్థం చేయము, దాని తర్వాత మంచిగా గుర్తు పెట్టుకొని పరీక్ష రాయము. ఇప్పుడు గుర్తు పెట్టుకొని పరీక్ష రాయము అని తెలుగులో అంటాం కదా, దాని సంస్కృతంలో ఏమనాలి? సమ్యక్ స్మృత్వ పరీక్షా లిఖతు. సమ్యక్ స్మృత్వ, సమ్యక్ అంటే బాగా, స్మృత్వ అంటే గుర్తుపెట్టుకొని, పరీక్షా లిఖతు పరీక్షలను, లిఖతు అంటే వ్రాయు అని ఈ విధంగా వస్తుంది. స్మృత్వ అంటే గుర్తుపెట్టుకొని. బాలాహ పఠిత్వా రుదంతి, బాలాహ క్షమ్యతాం బాలాహ పతిత్వా రుదంతి. బాలాహ అంటే పిల్లలు, పతిత్వా అంటే కింద పడి, రుదంతి అంటే ఏడుస్తున్నారు. చిల్డ్రన్ క్రై ఆఫ్టర్ ఫాలింగ్ డౌన్, ఆఫ్టర్ ఫాలింగ్ వసుకోవాలి, పిల్లలు కింద పడి ఏడుస్తున్నారు అని అనుకో. సంస్కృతంలో బాలాహ పతిత్వా రుదంతి అంటే పడి ఏడుస్తున్నారు. పతిత్వ అంటే పడి. త్వం ఛత్రం గృహీత్వా గచ్చ, త్వం ఛత్రం గృహీత్వా గచ్చ. త్వం అంటే నీవు, ఛత్రం అంటే గొడుగును, గృహీత్వా అంటే పట్టుకొని, గచ్చ అంటే వెళ్ళు, నువ్వు గొడుగు పట్టుకొని వెళ్ళు. యు గో టేకింగ్ ద అంబ్రెల్లా, యు గో టేకింగ్ ద అంబ్రెల్లా అంటే నువ్వు వెళ్ళు, టేకింగ్ ద అంబ్రెల్లా అంటే అంబ్రెల్లా తీసుకొని. ఇదంగా దాని సంస్కృతంలో త్వం అంటే నీవు, ఛత్రం అంటే దాన్ని అంబ్రెల్లాను, ఛత్రాన్ని గొడుగును, గృహీత్వా తీసుకొని గచ్చా వెళ్ళు, ఈ విధంగా ఉంటుంది. సో గృహీత్వా ఏతాదృశాన్ని పదం ఏతత్ ఏకం పదం స్వీకృత్య వయం అన్యాని నూతనాని పదాన్ని స్రష్టుం నిర్మాతుం ప్రయత్నం కుర్యామా. ఉదాహరణకు అహం కృత గృహీత్వా, పిత బాలకస్య గృహం బాలకస్య హస్తం గృహీత్వా ఆపనం గచ్చతి. పిత బాలకస్య హస్తం గృహీత్వా అంటే పిల్లవాడు నాన్న పిల్లవాడిని చేయి పట్టుకొని ఆపనం గచ్చతి అంటే షాప్ వెళ్తున్నాడు. ఇప్పుడు నాన్న పిల్లవాడిని చేయి పట్టుకొని షాపు వెళ్తున్నాడు అన్నాం అనుకో. సంస్కృతంలో ఏమనాలి? పిత బాలకస్య హస్తం గృహీత్వా, హస్తం గృహీత్వా అంటే చేయి పట్టుకొని, ఆపనం గచ్చతి అంటే షాపు వెళ్తాడు, విపణిం గచ్చతి మార్కెట్ వెళ్తున్నాడు, విపణి అంటే మార్కెట్, విపణిం గచ్చతి ఏతాదృశ రూపేణ అస్తి. ఏవం ఏతాదృశ రూపేణ వాక్యాన్ని భవంతి. ఇదను అన్యాని నూతనాని వాక్యాన్ని వయం జ్ఞాతుం ప్రయత్నం కుర్యామా. చోరః ధనం చోరయిత్వ నీతవాన్, చోరః అంటే దొంగ, ధనం చోరయిత్వ డబ్బును దొంగలించి, నీతవాన్ అంటే తీసుకుని వెళ్ళినాడు. ఏ థీఫ్ స్టోల్ ద మనీ అండ్ టుక్ ఇట్ అవే. ఏతాదృశ వాక్యం భవతి. త్వం మాం ఉక్త్వా గచ్చ, త్వం అంటే నీవు, మాం అంటే నాకు, ఉక్త్వా అంటే చెప్పి, గచ్చ అంటే వెళ్ళు, నీవు నాకు చెప్పి వెళ్ళుము. యూ టెల్ మీ అండ్ గో, యూ టెల్ మీ అండ్ గో. త్వం మాం ఉక్త్వా గచ్చ ఏతాదృశ రూపేణ వాక్యాన్ని భవంతి. తే ఫలం ఖాదిత్వా తృప్తిం ప్రాప్తవంతః. తే అంటే వారు, ఫలం ఖాదిత్వా అంటే పండుని తిని, తృప్తిం ప్రాప్తవంతః తృప్తిని పొందినారు. ఏ విధంగా? దే ఫెల్ట్ సాటిస్ఫైడ్ ఆఫ్టర్ ఈటింగ్ ద ఫ్రూట్, దే ఫెల్ట్ సాటిస్ఫైడ్ ఆఫ్టర్ ఈటింగ్ ద ఫ్రూట్ అని ఇంగ్లీష్ భాషలో మనం చెప్పుకుంటాము. తే ఫలం ఖాదిత్వా తృప్తిం ప్రాప్తవంతః. అనేకం వాక్యం పశ్యామః. బాలకాః దేవం వందిత్వా గతవంతః. బాలకాః పిల్లలు, దేవం వందిత్వా అంటే దేవుడికి నమస్కారం చేసి, గతవంతః వెళ్ళిపోయారు. బాయ్స్ వెంట్ అవే ఆఫ్టర్ గోయింగ్ టు గాడ్, ఆఫ్టర్ గోయింగ్ టు గాడ్. బాయ్స్ వెంట్ అవే ఆఫ్టర్ గోయింగ్ టు గాడ్. బాలకాః దేవం వందిత్వా గతవంతః. పిల్లలు దేవునికి నమస్కారం చేసి వెళ్ళిపోయారు. ఏతాదృశ రూపేణ వాక్యాన్ని భవంతి. అన్యాని వయం నూతనాని వాక్యాన్ని వయం పశ్యేమ. అత్ర పృచ్చతి ఇత్యుక్తే పృష్ట్వా అవతి. పృచ్చతి అంటే అడుగుతున్నాడు, పృష్ట్వా అంటే అడిగి, అడిగిన తర్వాత ఏం భవతి. వహతి అంటే భరిస్తున్నాడు, మోస్తున్నాడు, ఊఢ్వ అంటే మోసి, ఊఢ్వ సహ పేటికాం ఊఢ్వ కిం వదమః గతవాన్ ఆసీత్. అతడు పేటికను మోసి భరించి తీసుకొని ఇట్లా ఊఢ్వ అంటే వహతి అంటే మోయిచున్నాడు కదా, మోసి వెళ్ళిపోయాడు. ఏం గచ్చతి అంటే వెళ్ళుచున్నాడు, గత్వ అంటే వెళ్ళి, యచ్చతి అంటే ఇస్తున్నాడు, దత్వ అంటే ఇచ్చి.
తిష్టతి అంటే నుంచున్నాడు, స్టాండింగ్. స్థిత్వా అంటే నుంచొని. స్థిత్వాహం పాఠాన్ బోధయామి. గణితాచార్య కక్షాయాం సభాయాం స్థిత్వా సహ పాఠాన్ వదతి. అంటే గణితాచార్యుడు సభాయాం స్థిత్వా స్టేజ్ పై నుంచొని పాఠాన్ వదతి అంటే పాఠాన్ని బోధిస్తున్నాడు, బోధయతి. ఏమేవ గాయతి అంటే పాడిచున్నాడు, గీత్వా అంటే పాడి. ఏం యచ్చతి అయిపోయి, నయతి ఇచ్చుతే నీత్వా. నయతి అంటే ఇస్తున్నాడు, నీత్వా అంటే నయతి అంటే తీసుకుని వెళ్తున్నాడు. నయతి నామ తీసుకుని వెళ్తున్నాడు, నీత్వా అంటే తీసుకుని వెళ్ళి. స్మరతి అంటే గుర్తు చేస్తున్నాడు, స్మృత్వ అంటే గుర్తు చేసుకొని. స్మరతి సహ సమ్యక్ బహుళ విషయాన్ని స్మరతి అంటే అతను చాలా అద్భుతంగా అనేక విషయాలు గుర్తుపెట్టుకున్నాడు. అదే స్మృత్వ అంటే గుర్తు పెట్టుకొని. ఏతాదృశ రూపేణ వాక్యాన్ని భవంతి. అన్యాన్ని నూతనాన్ని వాక్యాన్ని వయం కించిత్ పరిశీమ. ఆరక్షక చోరం అనుసృత్య గతవాన్. ఆరక్షక చోరం అనుసృత్య గతవాన్ అంటే ఆరక్షకుడు దొంగని అనుసరిస్తూ వెళ్ళినాడు. ఏ పోలీస్ వెన్ చేజింగ్ ద థీఫ్. అనుసృత్య అనుసరించి, దొంగ అనుసరిస్తూ అంటే చేజింగ్ చేస్తూ వెళ్ళాడు. దాన్ని మనము అనుసృత్య గతవాన్ అని చెప్పుకోవాలి. చోరహ ధనం అపహృత్య ధావితవాన్. చోరహ అంటే దొంగ, ధనం అపహృత్య అంటే డబ్బును అపహరించి దొంగలించి, ధావితవాన్ పరిగెత్తినాడు. చోరహ ధనం అపహృత్య ధావితవాన్ దొంగ డబ్బును దొంగిలించి, ధావితవాన్ అంటే పరిగెత్తినాడు. ఏ థీఫ్ ran away after stealing the money. ఏ థీఫ్ ran away after stealing the money. దాని మన సంస్కృతంలో చోరః ధనం అపహృత్య ధావితవాన్ ఇది వక్తవ్యం, అస్మాభిः వక్తవ్యం భవతి. వయం ఏమం వదేమ. శాస్త్రం అభ్యస్య సహ పండితః అభవత్. శాస్త్రం అభ్యస్య సహ పండితః అభవత్ అంటే శాస్త్రాన్ని అభ్యసించి చక్కగా ప్రాక్టీస్ చేసి నేర్చుకొని సహ పండితః అభవత్ అతడు పండితుడు అయిపోయాడు. హీ బికేమ్ ఏ లర్న్ మ్యాన్ లైక్ అ స్కాలర్ ఆఫ్టర్ స్టడీయింగ్ ద లోర్. లోర్ అంటే ఇక్కడ మన శాస్త్రం. ఆఫ్టర్ స్టడీయింగ్ ద ఆల్ ద సైన్సెస్ అని చదివిన తర్వాత అతడు పండితుడు అయ్యాడు. ఏం వాక్యాన్ని భవతి. హీ బికేమ్ ఏ లర్న్ మ్యాన్ ఆఫ్టర్ స్టడీయింగ్ ద లోర్ ఇది ఉక్తవనాసీత్ ఆంగ్ల భాషాయాం. శాస్త్రం అభ్యస్య సహ పండితః అభవత్. శాస్త్రం అభ్యస్య, అభ్యస్య అంటే అభ్యసించి. సమ్యక్ గణితం అభ్యస్య భవన్ గణితాచార్య భవతు. సంస్కృత సంభాషణం సమ్యక్ అభ్యస్య భవన్ ఉత్తమ సంస్కృత వక్తా భవతు. అంటే సంస్కృత సంభాషణ బాగా అభ్యసించి సంస్కృతేన భవాన్ ఉత్తమ వక్తా భవతు, కవి భవతు, పండిత భవతు, ఋషి చ భవతు. నువ్వు స్పోకెన్ సాంస్క్రిట్ బాగా నేర్చుకొని సంస్కృత భాషాయాం భవాన్ కింవతం వక్తా భవతు. మంచి ఒక అరేటర్, స్పీకర్, కమ్యూనికేటర్ కా ఇది వాక్యమపి అభ్యస్య అంటే అభ్యసించి. ఏతాదృశాన్ని అపి వాక్యాన్ని వక్తుం శక్నుయామ. భక్తః దేవాయ పుష్పాన్ని సమర్ప్య గతవాన్. భక్త అంటే భక్తుడు, దేవాయ దేవుని కొరకు, పుష్పాన్ని సమర్ప్య అంటే పుష్పాలు సమర్పించి, గతవాన్ వెళ్ళిపోయాడు. సమర్ప్య అంటే సమర్పించి. ద డివోటీ వెంట్ అవే ఆఫ్టర్ ఆఫరింగ్ ఫ్లవర్స్ టు గాడ్. ఏతాదృశైన ద డివోటీ వెంట్ అవే అంటే భక్త సమర్ప్య గతవాన్ ఆఫరింగ్ ఫ్లవర్స్ టు గాడ్. భక్త దేవాయ పుష్పాన్ని సమర్ప్య గతవాన్. ఏతాదృశ రూపిణ వాక్యాన్ని భవంతి. సేవక వృక్షాత్ అవతీర్య గతవాన్. సేవక అంటే సేవుడు, వృక్షాత్ అవతీర్య అంటే వృక్షం చెట్టు నుండి దిగి, అవతీర్య అంటే దిగి, గతవాన్ వెళ్ళిపోయాడు. అవతీర్య దిగి వెళ్ళిపోయాడు. సర్వెంట్ వెంటనే ఆఫ్టర్ క్లైంబింగ్ డౌన్ ఫ్రమ్ ద ట్రీ. క్లైంబింగ్ డౌన్ ఫ్రమ్ ద ట్రీ అని ఆంగ్ల భాషయం అనువాద భవతి. సేవక వృక్షాత్ అవతీర్య గతవాన్. త్వం రజ్జుం ఆకృష్య పశ్య. త్వం అంటే నీవు, రజ్జుం అంటే తాడును, ఆకృష్య అంటే గట్టిగా లాగి, పశ్య చూడు. నీవు తాడును లాగి చూడు అని అంటే ఆకృష్య అంటే లాగి. యూ పుల్ ద రోప్ అండ్ సీ. యూ పుల్ ద రోప్ అండ్ సీ. త్వం రజ్జుం ఆకృష్య పశ్య. ఏతాదృశ రూపేణ వాక్యాన్ని భవంతి. త్వం దీపం నిర్వాప్య శయనం కురు. త్వం దీపం నిర్వాప్య శయనం కురు. నీవు లైట్ ఆర్పేసి పడుకో. యూ స్లీప్ ఆఫ్టర్ పుట్టింగ్ ఆఫ్ ద ల్యాంప్. ఆఫ్టర్ పుట్టింగ్ ఆఫ్ ద ల్యాంప్. దాని ఆంగ్ల సంస్కృతేన కిం వదేమ. త్వం దీపం నిర్వాప్య శయనం కురు. ఏతాదృశ రూపేణ వయం నిత్య జీవనే
त्वा इति प्रत्ययस्य पठित्वा लिखित्वा उक्त्वा एतानि पदानि उपयुज्य वयं संस्कृतेन सम्भाषणं कर्तुं समर्थाः भवेम। मित्राणि 95 न्यूस् सदा सर्वदा सर्वत्र संस्कृतसम्भाषणस्य प्रचाराय प्रसाराय वितरणाय नित्यं नैरन्तर्यं किं वदामः परिश्रमं कुर्वती अस्ति। वयं सर्वेपि एतान् सर्वानपि पाठान् प्रेषयेम, वितरेम, सब्स्क्राइब कुर्याम। संस्कृत संभाषणस्य प्रचार प्रसाराय वयम् अस्माकं सहयोगः भवति इति उक्त्वा सर्वेषामपि सहयोगः भवति इति उक्त्वा अहं वाणीतः विरामं स्वीकरोमि। धन्यवादः। नमस्ते।